తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. ఖచ్చితంగా 4 నెలల క్రితం ఆయన క్యాబినెట్లో చేరారు. 100 రోజుల లక్ష్యంతో పనిచేసిన లోకేష్ లక్ష్యాలు చేరుకోగలిగారా? ప్రభుత్వ విధానాలు, రాజకీయ పరిణామాలపై లోకేష్ ఏం చెప్తారు? ముఖాముఖిలో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం. పార్టీలో పనిచేశారు, సమన్వయకర్తగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. తర్వాత క్యాబినెట్లోకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది? పార్టీ నుంచి క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత మీరు గుర్తించినటువంటి మార్పు ఏంటి? మీ అనుభవాలు ఏంటి? ఇంకెక్కువ పని కలిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్షణాలు పెట్టుకున్నారో అవన్నీ మనం దరిదాపులో కూడా రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మేము అందరం పనిచేస్తున్నాం. కానీ ఎక్కువ పని అయింది అది ఒకటే. సార్, క్యాబినెట్లోకి రావడం ఒక ఎత్తు అయితే, రావడంతోనే 100 రోజుల లక్ష్యాన్ని మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఏంటి అచీవ్మెంట్స్? మీరు ఇదిగో ఈ 100 రోజుల్లో మా శాఖ ఇది సాధించిందని చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు మీరు? ప్రధానంగా నేను మంత్రి అయినప్పుడు అప్పుడు ఎండాకాలం బాగా తాగునీరు సమస్య ఉండేది. మొదటిసారి ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక కాల్ సెంటర్ పెట్టి ప్రజలు ఎవరికైనా తాగునీటి సమస్య ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి, చేస్తే పరిష్కారం చేస్తామని చెప్పాం. ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అది చేసిన 80% సాటిస్ఫాక్షన్ వచ్చింది ప్రజల్లో. అదే కాకుండా ఈరోజు చూస్తే నేను వీధి దీపాలని నేను ఇప్పుడు 40 లక్షల వీధి దీపాలకి ఒప్పందం కుదుర్చుకున్నా ఈఎస్ఎల్ సంస్థ ద్వారా. ఆంధ్ర రాష్ట్రం మన గ్రామాల్లో చూస్తే 20 లక్షలు ఉన్నాయి వీధి దీపాలు. అది కూడా పాత ట్యూబ్ లైట్, ఎలుగనే ట్యూబ్ లైట్లు. అవన్నీ ఇప్పుడు తీసేసి లేటెస్ట్ టెక్నాలజీతో ఎల్ఈడి సౌకర్యం తీసుకొచ్చి వీధి దీపాలు పెడుతున్నాం. అది కూడా అక్టోబర్ 2, 2018 లోపల అన్ని 40 లక్షలు అయిపోతాయి. నరేగా ఎక్కువ యూటిలైజ్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. బట్ ఇంకా ఫండ్స్ రావడంలో కేంద్రం నుంచి కొంత ఇబ్బంది ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఎలా ఉంది కేంద్ర సహకారం? ఎలా ఉంది ఈ విషయం? కేంద్ర సహకారం అద్భుతంగా ఉందండి. కానీ ఇబ్బంది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాలు రాస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ రాస్తారు. ఆయన పాత్రుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు క్వశ్చన్ వేస్తారు పార్లమెంట్లో ఉపాధి హామీ కింద. ఎక్యూజ్ 2 అయిన విజయసాయి రెడ్డి గారు కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఏసీ అవినీతి బాగా జరిగిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో, అది ఆపాలి, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేస్తే మొత్తం డబ్బులు ఇప్పుడు ఆపేశారు. ఆపేసి ముందలా లేదా ఆరోపణలు చేస్తున్నారు, దానికంతా సమాధానం చెప్పండి, అప్పుడే డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకు వస్తుందని అనుకుంటున్నారు మీరు? వాళ్ళనాడు కాదు, చేసే వరకు ఉందా సిస్టంలో ఎక్కడైనా లోపాలని? 100% లేవు. తప్పు 23 కోట్ల అవినీతి కానీ దుర్వినియోగం జరిగింది. అవుట్ ఆఫ్ 13,000 కోట్లు. ఈ 23 కోట్లలో కూడా 5 కోట్లు రికవరీ చేస్తాం. 18 కోట్లు రికవరీ చేయాలి. అవినీతి జరిగేదానికి సిస్టంలో ప్రసక్తే లేదు. చాలా టైట్గా నడిపిస్తున్నాం వ్యవస్థని. సో ఎక్కడ తప్పు చేస్తున్నా అక్కడ కరెక్ట్ సరిదిద్దుకుందాం. కానీ పేద ప్రజలకు డబ్బులు ఇట్లా లేట్ చేస్తాం కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు రాసిన ఉత్తరాలలో లేట్ అవుతున్నాయి. ఐటీకి సంబంధించి మీరు 100 డేస్ గోల్స్ లో అవి కూడా పెట్టుకున్నారు. అవునండి. 100 డేస్ లో ఐటీ సంస్థలకు సంబంధించి మీరు చేసిన ప్రయత్నాలు మీకు సంతృప్తినిచ్చాయా? ఎంతవరకు అవి మీరు లక్ష్యాన్ని చేరుకోగలిగారు? ఇప్పటికీ 3,000 మంది యువకులకి ఉద్యోగాలు కల్పించాం. 3,000 మందికి. ఇప్పుడు పైప్ లైన్ చూస్తే 66,000 మంది ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ హెచ్సిఎల్ కానీ ఇలా సంస్థలతో ఎవరైతే ల్యాండ్ అలాట్మెంట్స్ సైనింగ్ చేశామో, సో 80% ఒకటే నిర్ణయం తీసుకున్నాం. 2019కి 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తా ఐటీలో. ఎన్నికలకు ముందు, ఎన్నికలకు వెళ్ళాలంటే మీరు 1,00,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు చూపిస్తాను, పేరుతో సాధిస్తా. ఐటీతో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా తీసుకున్నారు. ఎందుకు దాన్ని కోరుకున్నారు? సీఎం గారు ఎందుకు ఆ శాఖ ఇవ్వమని అడిగారు? అంటే పంచాయతీరాజ్ ఎందుకు తీసుకున్నానంటే, చిన్నప్పుడు నేను ఎండాకాలం సెలవులకి ఊరికి వెళ్ళేవాడు నార్వార్పల్లికి. అక్కడ మా ఖర్జూర్ నాయుడు తాత ఉండేవారు. ఆయన ఎప్పుడు అనేవారు, అరే పల్లెటూరు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు అని. అది మనసులో పడిపోయింది. చాలా కీలకం. పంచాయతీరాజ్ శాఖలో మీరు తీసుకొచ్చే మార్పులు అంటే దాని యొక్క ప్రభావం ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో కూడా అది చాలా కీలకం కాబోతుంది. ఈ రాబోయే రోజుల్లో మేము వేసిన సిమెంట్ రోడ్ల మీద ప్రతిపక్ష నాయకులు, పార్టీ సభ్యులు మేము వేసిన సిమెంట్ రోడ్ల మీద నడవాలండి, గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు రోడ్ల మీద నడుస్తున్నారు కాబట్టి ఓట్లు ఎవరికి వేస్తారని అడుగుతారా మీరు? 100% అడుగుతాం. మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారు పబ్లిక్ని. ఇన్ని పథకాలు పెట్టి కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, లేకపోతే వాటిని పొలిటికల్గా మీకు గెయిన్ అయ్యే విధంగా మార్చుకోవడంలో మీరు అంతగా సక్సెస్ అవ్వట్లేదు ప్రభుత్వం అనేది ఒక ప్రధాన వాదన. సీఎం గారు కూడా పదే ఈ మాట అన్నారు. కానీ ప్రతిపక్షం కన్ఫ్యూజ్ చేయడంలో సక్సెస్ అవుతుందని అనొచ్చా? అంతే కదా, కన్ఫ్యూజ్ చేస్తాం తేలిగ్గా ఉంటుంది కదా. ఒక ఆరోపణ వేస్తారు, తుడుచుకోమంటారు. ప్రతిపక్ష పార్టీకి ఇదే పని కదా. వైకాపా ఇంకేం చేయగలుగుతారు? వాళ్ళు ఎవరికైనా అవగాహన ఉందండి ఎట్లా నడిపించాలో? ఒక ప్రభుత్వం నడిపించాల్సిన అవగాహన విధానాలు తెలుసా వాళ్ళకి? అసలు అవినీతి తప్ప ఏంటండి? పార్టీ అధ్యక్షుడు అక్యూజ్డ్ 1, పార్టీ ప్రధాన కార్యదర్శి అక్యూజ్డ్ 2,
భారతదేశంలో ఏ పార్టీలోనే ఇది ఉందండి? అక్యూజ్ 1 అయినా 2 అయినా ప్రజలు అతన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించారు కాబట్టి మీరు ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే కదా ఆ పొజిషన్ లో ఎవరున్నా కూడా. మనం గౌరవిస్తాం, కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే మటు కఠినంగా వివరిస్తాం, వాళ్ళని నిలదీస్తాం, ప్రజల ముందర నిలదీస్తాం. ఈ రోజు వాళ్ళు రాసిన ఉత్తరాల వల్ల ఉపాధి హామీ డబ్బులు రావట్లా, బాధ్యత ఎవరిది? వాళ్ళదే కదా, నిలదీస్తారు ప్రజల ముందర. ఈ విషయం మీరు ఇటువంటి విషయాలు మీరు చెప్పుకోలేకపోతున్నారు, చేస్తున్న పథకాలను కూడా మీరు ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ మధ్య తరచూ ముఖ్యమంత్రి గారు అనే మాట, దానికి అంగీకరిస్తారా? లోపం ఎక్కడుంది అనుకుంటున్నారు? అందుకే ఇప్పుడు జీవోఎం క్రియేట్ చేశారు. వెల్ఫేర్ కార్యక్రమాలకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా క్రియేట్ చేసి మనం చేసే కార్యక్రమాలు ఎండ్ టు ఎండ్ కూడా రివ్యూ చేస్తున్నాం. అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి ఆయన, సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు, కానీ ఎక్కడ ఆ గ్యాప్ వస్తుందనేది ఎందుకు? అంటే ముఖ్యమంత్రి అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు అనే ఒక అభిప్రాయం కూడా తరచూ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది, మీరు గమనించారా? నాకైతే మంత్రులుగా చాలా అధికారం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మీకు స్వేచ్ఛ ఇవ్వట్లేదని కాదు, సీఎం ఎక్కువ అఫీషియల్స్ మీద డిపెండ్ అవుతున్నాడు. గతంలో ఏదైతే 2004 ముందు తప్పు జరిగిందో ఇప్పుడు వాళ్ళు రాంగ్ గా గైడ్ చేస్తున్నారు, దానివల్ల నష్టం జరుగుతుందనే ఒక వాదన ఎక్కువగా పార్టీ నోటీస్ చేసి ఉంటారు. మీరు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లు చూడండి, మంత్రులు అందరమే ఉన్నాం, అవసరమైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మళ్ళీ ఇంకా అధికారులు ఏంటంటే. మీరు పార్టీ నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీకి టైం దొరకట్లేదు, పార్టీ నేతలంతా ఎక్కువ దాని మీద కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు. ఇది మీరు రెండింటినీ సమన్వయం చేసుకోలేకపోతున్నారనే ఒక వాదన ఉంది, నిజమేనా? దానికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నారు? అంటే దాంట్లో ఇనిషియల్ గా కొంతమేరకు వాస్తవమే, ఎందుకంటే నేను కూడా కొత్తగా మంత్రి కొత్తగా మంత్రి అయినప్పుడు ఫోకస్ కదా, నాకు ఎట్లా ఇదంతా ఎట్లా మేనేజ్ చేయాలి అవగాహన రాదు కదా. మా మంత్రివర్గం అనేది వేరేది, అది ఎట్లా చేయాలి, ఫైల్స్ ఏంటి, హౌస్ రూల్స్ ఏంటి అని మాకు తెలియదు. నేను నేర్చుకుంటున్నాను, నేను కూడా దాంట్లో కొంచెం ఎక్కువ సమయం ఇవ్వలేకపోయా పార్టీకి, అది వాస్తవమే. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, మైలేజ్ తీసుకోవడంలో తరచుగా విఫలం అవుతున్నారు అని చెప్తా ఉన్నారు. దాన్ని అధిగమించడానికి ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అనే మాట వాడుతున్నారు, కానీ ఎన్టీఆర్ వైద్య సేవ అనే ప్రస్తావన రావట్లేదు. ఇటువంటి మీకు ఏ నష్టం చేకూర్చే అంశాలు, వీటిని ఎలా అధిగమిస్తారు? నష్టం ఏం చేకూర్చావు, నా వ్యూ కొంచెం డిఫరెంట్ దీంట్లో. ఎస్, పొలిటికల్ క్రెడిట్ ఇంకా రావాలి, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఎలక్షన్ సైకిల్ అవుతే కానీ కూడా ఒకటి రాదు, మేజర్ ఎలక్షన్ సైకిల్ అవ్వాలి, ఎందుకంటే అప్పుడు 1-10 సార్లు మేము కూడా చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. లోకేష్ క్యాబినెట్ లోకి వచ్చిన తర్వాత లోకేష్ చూసుకుంటారు లేకపోతే సీఎం చూసుకుంటారని మంత్రులంతా కూడా బాధ్యత తీసుకోవట్లేదు. ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు కానీ, ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఫేస్ చేయడానికి అంత ముందుకు రావట్లేదు. లోకేష్ భారం పెట్టేయడం లేకపోతే లోకేష్ ని చూపించడం చేస్తా ఉన్నారనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. సీఎం గారు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ లో 2-3 సార్లు ప్రస్తావించారు. ఎలా చూస్తారు దాన్ని? ఆ ప్రచారం తప్పు, 2-3 ఇష్యూలు ఎక్కడో మిస్ అయి ఉండొచ్చు. సరే, ఇంకా రాజకీయ పరమైన అంశాల మీదకి వద్దాం. కేంద్ర ప్రభుత్వంతో సాయం ఎలా ఉంది? మీరు సీఎం గారు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా అప్లికేషన్లు ఇస్తున్నారు, వాళ్ళకి రిమైండ్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో సంతృప్తిగా ఉన్నారా? మీరేం చెప్తారు? సంతృప్తిగా ఉన్నా, 1-2 నెలలు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చు, కానీ అన్ని ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నారు. కానీ కొంచెం బీజేపీ లైన్ మారుతా ఉంది, మోడీ రాజకీయం మారుతా ఉంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. జగన్ దగ్గర అయ్యే ప్రయత్నాలు ఉన్నాయి, జగన్ కు వాళ్ళు కొంత వెల్కమ్ చేసే వాతావరణం ఉందనే ఒక వాదన వినిపిస్తుంది. 2019లో మీరు కలిసే సాగే అవకాశం ఉందా మోడీ గారు జగన్తో? మీరు బీజేపీతోనే కలిసి వెళ్తారా లేకపోతే కొత్త రాజకీయ పొత్తులు ఏమైనా కుదిరే అవకాశం? ఎంత ఊహాగానాలు, ఏమీ మారలేదు. 1-2-3 మారుతున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, అటు కేంద్రంలో ఉన్న అమిత్ షా గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఎప్పుడు ఏం చెప్పలేదు. మారేదానికి అవకాశం ఏముంది? ఇంకా అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నాం, రాబోయే రోజులు కూడా పనిచేస్తాం, దాని సందేహం లేదు. సార్, జగన్ విషయానికి వచ్చేసరికి మీరు అడ్డుపడుతున్నాడు, ప్రతిదానికి కేసుల ద్వారానో కోర్టుల ద్వారానో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. వాటిని ఎందుకు సమర్థవంతంగా మీరు తిప్పికొట్టలేకపోతున్నారు? లోపం మీరు ఇప్పటివరకు ఎక్కడైనా దాన్ని గమనించగలిగారా? దాన్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీరు ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ కి అభివృద్ధికి అడ్డుపడ్డాడు అనే ఒక సమాధానంతో మీరు ప్రజలను సంతృప్తి పరచలేరు కదా? అడ్డుపడుతున్నారు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాజెక్ట్ ని డిలే చేస్తున్నారు, తిప్పి కొడుతున్నాం. అందుకని క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి, పట్టిసీమ పూర్తయింది, రాజధాని పనులు అవుతున్నాయి, మిగతా కార్యక్రమాలను పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంత అడ్డుపడినా ముందరికి వెళ్తున్నాం కదా, అది మా సమర్థవంతమైన నాయకత్వం. కానీ ఎందుకు అడ్డుపడుతున్నారో నేను అడుగుతున్నా. జగన్ ఆల్రెడీ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైనట్టుంది. అప్పుడే జగన్ తన హామీలు ఏంటో స్పష్టం చేశారు. 9 హామీలతో జనంలోకి వెళ్తా ఉన్నారు. ఎలా చూస్తారు? ప్రతిపక్ష చేసిన ప్రకటన ఏమున్నాయి హామీలు? ఆ హామీలు ఏమున్నాయి?
2014లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అన్ని అమలు చేసేసినాయి. ఆయన ఇచ్చిన ప్రతి హామీ ఆల్రెడీ అమలు చేశాం. పెన్షన్లో మళ్ళీ 2000 చేయడం ఉంది, రైతులకు డబ్బులు ఇచ్చేది ఉంది. అది ఆల్రెడీ చేశాం. రైతులు ఇప్పుడు రుణమాఫీ కాదన్నారు, చేశాం. పెన్షన్ 1000 రూపాయలు కావద్దన్నారు, చేశాం. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యమంత్రి అవ్వాలని చాలా కోరిక ఉండొచ్చు, అది బాగానే ఉంటుంది. కానీ ఇచ్చిన హామీలు, మేము ఇచ్చిన హామీలే అంకల్ మార్చి మళ్ళీ ఏదో చెప్తున్నారు. దానివల్ల ఇది నాకైతే ఏమవుదని నేను భావిస్తున్నా. దానివల్ల ఏం జరగదు. ప్రజలు ఎండవుతుంటే మెరుగైన పరిపాలన కోరుతున్నారు. ఆ దిశగా మేము ముందరికెళ్తాం. ఏం చెప్తారు మీరు? ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అతను 9 హామీలు చెప్పాడు, మీరేం చెప్తారు? మీ ప్రభుత్వం ఏ స్లోగన్తో ఎన్నికలు వెళ్తుంది? మేము ఇప్పుడు మేనిఫెస్టో రూపొందించాలి. చాలా టైం ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఎన్నికలకి. జగన్ ఎందుకు అప్పుడే ఇచ్చాడు అనుకుంటున్నారు? అదే ఆయన సమాధానం చెప్పాలి. పాదయాత్రకు వెళ్తున్నారు ప్రతిపక్ష నేత, అదే ఆయన సమాధానం చెప్పాలి. నేను చెప్పలేను ఆయన కోసం. కొన్ని అంశాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి ఉంది. కాపుల రిజర్వేషన్ అంశం అనేది చాలా సున్నితంగా ఉంది. దాన్ని డీల్ చేసేందుకు మీరు ఆ నివేదిక తెప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. సాధ్యమేనా? వాళ్ళ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉందనే అభిప్రాయం ఉంది కాపులు తెలుగుదేశం పార్టీపై. దాన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు? ఎటువంటి రిజల్ట్ రాబోతోంది? అదే తప్పు కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 87% మంది కాపు సోదరులు తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఉన్నారు. ఆర్టీజీ రిపోర్ట్ కూడా చదివాను నేను. దాంట్లో ఎలాంటి అంబిగిటీ లేదు. ఎప్పుడు సార్ మీరు చెప్తున్న రిపోర్ట్ ఎప్పుడు తీసుకొచ్చి? నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చదువుకున్న రిపోర్ట్ మేము ఇది. కాపు సోదరులు ఎందుకు వెళ్తారండి? నాకు ఒకటే సూటిగా అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచన, 2004 మేనిఫెస్టోలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు కాపుల్ని బీసీలో చేర్చుతామని. అమలు చేశారైనా? కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా? ఇప్పుడు ఈ రోజు ఎవరైతే గొడవ చేస్తున్నారో ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎవరైతే గొడవ చేస్తున్నారో ఆయన ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదండి? ఇది అంటే ఇది కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. పవన్ కళ్యాణ్ తో ముద్రగడకు చెక్ పెట్టబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారితో ముద్రగడ గారు చెక్? ముద్రగడ తీసుకొస్తున్న ఏదైతే ఉద్యమం ఉందో దానికి పవన్ కళ్యాణ్ రావడం ద్వారా ఇద్దరికి పోలికలు ఎక్కడున్నాయండి? పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు. ఇప్పుడు ఉద్దానం ఇష్యూ తీసుకొచ్చారు. ఇది సివియర్ ఇష్యూ, మంచి ఇష్యూ తీసుకొచ్చి దానిపైన ఆయన పోరాడి ఒక సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి, లాజికల్ కంక్లూజన్ ఎట్లా తీసుకెళ్లాలో ఆయన ఆలోచిస్తున్నారు. ముద్రగడ గారు ఏం చేస్తున్నారు? విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఆయన పర్మిషన్ తీసుకొని అంటారు. ఇప్పుడు ఎంత అన్యాయంగా అండి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకున్నాం. లైట్ అండ్ సౌండ్ వెహికల్ పర్మిషన్ తీసుకున్నాం. రాత్రి చేయాలంటే పర్మిషన్ తీసుకున్నాం. నేను పర్మిషన్ తీసుకోను, నేను వెళ్తాను, ట్రైన్లు తగలబెడతాను, బిల్డింగ్లు నేను తగలబెడతాను, నాకు వైకాపా ప్రోత్సాహం ఉంది, నేను అన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఊరుకుని కూర్చోవాలా ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండనని చెప్పేశాడు, ఎన్డీఏలో తాను లేనని ప్రకటన చేశాడు. కానీ ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీతో ఆయన స్నేహంగానే ఉంటున్నాడు. ఎలా చూస్తారు దీన్ని? 2019 నాటికి మీ ఎలా ఉండబోతుంది ఈ పొత్తులు? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేసినాక ఎవరో ముందరికి వచ్చినా అందరం కలిసి కట్టుకు ముందరికెళ్దాం. అదే దిశగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనతో కలిసి మేము ముందరికెళ్తాం. పవన్ కళ్యాణ్ సాటిస్ఫై అయ్యారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రోగ్రెస్ కానీ, పోలవరం కానీ, రాజధాని కానీ, కేంద్రం నుంచి నిధులు అంశంలో కానీ సీఎం చెప్పిన వాటికి పవన్ కళ్యాణ్ సాటిస్ఫై అయ్యారనుకుంటున్నారా? నిన్నే స్టేట్మెంట్, మొన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆయన సాటిస్ఫై ఆయన ఒప్పుకున్నారు కదా, ఇంకా నేను చెప్పేది ఏముంది దానికన్నా. సో పవన్ వెళ్ళిపోతారు లేకపోతే పవన్ దూరం వెళ్తారు అనుకుని చాలా మంది అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ అతను ముఖ్యమంత్రికి, తెలుగుదేశం ప్రభుత్వానికి దగ్గర కావడం అనేది కొంత రాజకీయంగా చర్చగా మారింది. ఎలా చూస్తారు ఈ పరిణామాలను? ఇప్పుడు ఒకటి చెప్తా, ఊరిలో రౌడీ షీటర్ చుట్టూ ఎవరు ఉంటారండి? దొంగలు ఉంటారు. మంచి పని చేయాలనుకున్న వ్యక్తి చుట్టూ ఎవరు ఉంటారు? అలాంటి ఆలోచనలోనే ఉంటారు. ఆ దిశగా అందరూ కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నారు. ఎవరిని రౌడీ షీటర్ అంటున్నారు మీరు? ఇక్కడ A1 A2 ఉన్న పార్టీలు ఇంకేమవుతారండి? దొంగలే కదండి. ప్రజల సొమ్ములు దోచుకున్నారు కదా, మన వాళ్ళు దొంగలు కదా. దొంగల చుట్టూ ఎవరు ఉంటారు? ఇంకా దొంగలు ఉంటారు, అంతే తేడా. రాజకీయ అవినీతి అది ఇంకా ఎక్కడ అప్రూవ్ అయింది లేదు. దానికి సంబంధించినటువంటి కోర్టు జడ్జిమెంట్లు రావాల్సి ఉంది. కానీ దాన్ని ఒక్కదాన్ని బూచిగా చూపి మీరు ఎన్నికల్లో కానీ లేకపోతే అంతిమంగా విజయం సాధించే పరిస్థితి ఉందంటారా? 43,000 కోట్ల నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. ఎన్నికల ముందల 2004 ముందల ఇల్లుని తాకట్టు పెట్టి ఎన్నికలు చేసినాం. ఎన్నికలు అయిన తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్టు పెడతారు, దొంగ పేపర్, దొంగ ఛానల్ ఎట్టు పెడతారని ఒక్కసారి నాకు చెప్పండి. అంటే ఎన్నికలు అవ్వకుండా ముందల, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకుండా ముందల ఈయన దద్దమ్మ ఏం చేయలేరు. ఎన్నికలు అయిన తర్వాత మేధావి అంటే ప్రజలు ఇంక ఓటేస్తే మేమందరం మేధావి లేకపోతాం, ఆటోమేటిక్గా పరిశ్రమలో మేము సక్సెస్ఫుల్ అవుతామా? డబ్బులు ఎవరు పెట్టుబడి పెట్టారు? ఎవరికైతే భూములు కేటాయించారో, ఎవరికైతే బెనిఫిట్స్ ఇచ్చారో వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించారు కదా.
ఇది క్విట్ ప్రోగో కాదండి. ప్రజలు గమనించట్లేదా? అందుకే తగిన గుణపాఠం 2014 చెప్పారు, రాబోయే రోజులు కూడా చెప్తారు. 2019 కూడా అదే రిజల్ట్ వస్తుంటారు. 100% 2014 ఇంత ఘోరం రిజల్ట్ వస్తుంది. 2014 వచ్చిన రిజల్ట్ కాదండి, 2019లో మహా అంటే 25 సీట్లకు పరిమితం కాబోతుంది వైకాపా. 2014లో జగన్ ఏదైతే ఆత్మవిశ్వాసం, ఇంకా చెప్పాలంటే అతి విశ్వాసంతో ఉన్నారో, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉంది అనే ఒక వాదన ఉంది. మీరు చెక్ చేసుకుంటా ఉన్నారా పార్టీ పరిస్థితి, ప్రభుత్వ విధానం? 100%. నేను 2-3 ఉదాహరణలు చెప్తా. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మాకు ఒక నిర్మాణం పటిష్టంగా ఉంటుంది. దాంట్లో భాగంగా గ్రామ కమిటీ సభ్యులు ఉంటారు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి. ఏ పార్టీ చేయని విధంగా వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాం, వాళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలపైన మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఆర్టీజీ పెట్టాం, నాకు ట్విట్టర్లో వచ్చే ఫీడ్బ్యాక్ చదువుతున్నా, ఫేస్బుక్లో వచ్చే యువకుల నుంచి ఇచ్చే ఫీడ్బ్యాక్ నేను చదువుకుంటున్నా, సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇంత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా చేశారా? ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగిందా? ఇన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాలు ఎప్పుడైనా వేసుకున్నామా? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, ఇది రియాలిటీ. నేను చెప్పేది అనేది ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, అందుకే ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. క్రమశిక్షణ గురించి మీరు చెప్తా ఉన్నారు, కానీ ఈసారి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు కానీ, కొందరు నేతల మీద వస్తున్న ఆరోపణలు కానీ, పార్టీ అధినేతను, పార్టీని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఎమ్మెల్సీలు పార్టీ నుండి సస్పెండ్ అయ్యే పరిస్థితి కూడా ఎందుకు వస్తుంది? అటువంటి ఘటనలు కారణం ఏమనుకుంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు 2014 ముందర చేసిన తప్పులండి. అది పార్టీ దృష్టికి రాలేదు, వచ్చిన తర్వాత కఠినంగా వివరించాం. జగన్ ఫెయిల్యూర్స్తే మిమ్మల్ని మళ్ళీ 2019లో గెలిపిస్తాయా? ప్రతిపక్ష నేతగా ఆయన ఏదైతే ఫెయిల్ అయ్యాడో దానివల్లే మీరు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారా? మీరు చేసిన కార్యక్రమాలతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారా? నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పి ప్రచారం ఎప్పుడు చేయలేదు, చేయాల్సిన అవసరం మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ లేదు. మేము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి మేము ఓట్లు అడిగిపోతున్నాం. అభివృద్ధితో పాటు అనేక అంశాలు ఎప్పుడైనా సరే ఎన్నికల సమయంలో ప్రభావం చూపుతాయి. ఈసారి నియోజకవర్గాల పెంపు లేదు అని మనకు స్పష్టం అవుతా ఉంది. ఇంకా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. లోక్సభలో కూడా ఆయన ఆన్సర్ చేశారు. ఆయన ఏమన్నారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం ఉండొచ్చు, అది మేము పరిశీలిస్తున్నాం. ఉండదు అని చెప్పలేదు. మాకైతే క్లియర్ గా బీజేపీ చెప్పింది మేము చేస్తామని చెప్తాం జరిగింది. మీకు ఇంకా హోప్ ఉందా? చెప్పడం జరిగింది. బీజేపీలో ఉన్న నాయకులు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. కానీ అది జరగకపోతే తెలుగుదేశం నష్టపోతుంది. 21 మంది ఎమ్మెల్యేలను తెచ్చి చేర్చుకున్నప్పుడు సర్దడం, ఆ నేతలకి సీట్లు కేటాయింపు విషయంలో ఎన్నికల సమయంలో ఆ విభేదాలన్నీ బయటపడే అవకాశం ఉంది, అప్పుడు ఇబ్బంది పడుతుంది అనేది. ఏమి ఉండదు ఇబ్బంది. అందరినీ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతలు ఇచ్చాము. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, చాలా అందరినీ దాదాపు అకామిడేట్ అయిపోయారు. పెద్ద ఎక్కువ మంది లేరు ఇంకా మిగిలి కూడా. నామినేటెడ్ పదవుల విషయంలో మీరు చెప్తున్న 1,33,000, 1,40,000 అనే దాంతో మీ పార్టీ కేడర్ గానీ లీడర్ గానీ ఎందుకు ఏకీభవించట్లేదు? అంటే ఇంకా స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన, అంటే అందరికీ కోరికలు ఉంటాయి. స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ కూడా 80% అయిపోయింది. మీరు ఒకసారి తీసుకుంటే 80% కార్పొరేషన్లు అయిపోయినాయి, మిగిలింది 20%. అది కూడా ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేస్తాం. పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడిన వాళ్ళు వివిధ రకాల కోరికలు ఉండే అవకాశం ఉంది, వాళ్ళు ఏదైనా ఆశించవచ్చు. దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో పూర్తి స్థాయిలో మీరు సక్సెస్ అవ్వలేదా? నువ్వు ప్రయత్నిస్తున్నాం. 100% అన్ని మేము చేయలేం కదా, ఎవరు చేయలేరు, దేవుడే చేయలేకపోతున్నాడు. అందరు ఆశలు నిలబెట్టలేం మనం. కానీ ఎంత మేరకు చేయాలో ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇంకా ఉంటాయి, ఇది ఆన్ గోయింగ్ ఎక్సర్సైజ్. సమస్యలు ఉంటే అది ఎట్ట పరిష్కారం చేయాలో చేస్తాం. పోలికలు వస్తున్నాయి, తరచూ మిమ్మల్ని తెలంగాణ మంత్రి కేటీఆర్తో పోలుస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు ఆయనతో పోలికని? నాకు ఆయనతో ఏం పోలికలు ఉంటుంది? నా కాంపిటీషన్ నాకు చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన విధానం నాకు తెలుసు, ఆయన ఎట్లా ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారో నాకు తెలుసు. ఆయనతోనే పోల్చుకుంటా, ఆయనతోనే పోటీ పడాలి తప్ప నా వేరే వాళ్ళతో ఎందుకు, నాకు అవసరం లేదు. హెరిటేజ్ విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. 650 కోట్ల నుంచి ఉన్న లాభాల నుంచి 1,200 కోట్లకి వెళ్ళిపోయింది, షేర్ వాల్యూ పెరిగిపోయింది. ఎందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ షేర్ వాల్యూ పెరుగుతుందని రకరకాల ఆరోపణలు హెరిటేజ్ మీద చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? హెరిటేజ్ స్థాపించి 25 సంవత్సరాలు అయిందండి. పబ్లిక్లీ లిస్టెడ్ ట్రాన్స్పరెంట్ కంపెనీ. మా బ్యాలెన్స్ షీట్ అంతా ప్రజల డొమైన్లో ఉంటుంది. అవకతవకలు జరిగేదానికి అవకాశమే లేదు. ఏమైంది గడిచిన 3 సంవత్సరాలు? ఏమైంది? మేము వేసిన పునాది వల్ల ఆదాయం విపరీతంగా పెరిగింది, మొదటిది. రెండోది, నష్టాల్లో ఉన్న రీటైల్ డివిజన్ని ఒక సంస్థకి అమ్మేసి ఎక్విటీ తీసుకున్నాం. వాళ్ళ షేర్ ప్రైస్ పెరిగింది, దానివల్ల ఎక్విటీ విలువ పెరిగింది.
దాంతోపాటు మా షేర్ ప్రైస్ పెరిగింది. దాంట్లో ఇంకా అవినీతి అంటే నేనేం చెప్పాలా? ఓకే, హెరిటేజ్లో అవినీతి జరిగిందంటారు, ఎక్కడ జరిగిందో చెప్పండి. ఇప్పుడు ఒకటి చెప్తానండి, నాపైనే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఆరోపణలు వేస్తున్నారు, వ్యక్తిగతంగా వేస్తున్నారు. నేను పుట్టిన నాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, నేను స్కూల్కి వెళ్ళే టైంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి, నేను హెరిటేజ్లో పనిచేసిన రోజుల్లో మా నాన్నగారు లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే దాదాపు 40 సంవత్సరాలు నా వయసు 34. నా 34 సంవత్సరాలు అధికారం దగ్గరున్న కుటుంబం అది. కానీ ఏ రోజు నా పైన అవినీతి ఆరోపణ రాల. గడిచిన 3 సంవత్సరాలు నా పైన అవినీతి ఆరోపణలు వేస్తారు, మాట్లాడతారు, కానీ నిరూపించారు. రాండి చర్చ కంటే రారు. ఎందుకు? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇటువంటి ఇంకా పెరుగుతూ పోతాయి రానున్న రోజుల్లో. వీటిని ఎదుర్కొనేంత స్థైర్యం మీకుందా? నేను ఎదుర్కోవాల్సిన అవసరం నాకే ఉంది. నేను తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం ఏముంది? ఎస్, తప్పు చేశాను నిరూపించమనండి. ఈ కాగితంలో మీకు క్విట్ ప్రోకో కింద డబ్బులు వచ్చినాయని చెప్పమనండి. ఈ సంతకం నేను పెట్టింది తప్పని చెప్పమనండి. ఈ జియో నీకు అర్హత లేదని చెప్పమనండి. అప్పుడు నేను ఏకభిస్తా. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలా? నేనెందుకు ఎదుర్కోవాలా ఈ ఆరోపణలు? నేను ప్రజలు చెప్తా, ఇది చూడండి ఎంత దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు, అసలు వాస్తవాలు ఉన్నాయా లేవని నేను ప్రజల్ని అడుగుతారు. లోకేష్ ఎమ్మెల్సీగా రావడంతోనే మీ మీద దాడి మొదలైంది. ఎలా చూస్తారు దాన్ని? ఎందుకు మీరు ఎమ్మెల్సీ ద్వారా క్యాబినెట్ లోకి రావాల్సి వచ్చింది? ఇప్పుడు 2019లో ఎన్నికల్లో నిలబడాలని కోరిక నాకు అయితే బలంగా ఉండే. దాని తర్వాత మంత్రి చేస్తారా చేయరనేది మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం, నేను ఎప్పుడట్టనే భావించాను. కానీ పార్టీ పెద్దల ఆదేశాల మేరకు నేను ఇప్పుడు మంత్రివర్గంలోకి వస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ఒక ఎమ్మెల్యేని ఈరోజు బలి చేసి లోకేషన్ తీసుకుంటాం కరెక్ట్ కాదు, ఎమ్మెల్సీ రూట్లో వస్తారు. 2019 పార్టీకి కావాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోరాడతాడు. కానీ మీరు స్టార్టింగ్ మీపై అది బేస్ చేసుకుని కొంత మీ మీద విమర్శలు చేయడానికి అవకాశం లభించింది కదా. ఏం విమర్శలు చేయగలుగుతారండి? అంటే మీరు గెలవలేక ఎమ్మెల్సీగా వచ్చారని, ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోయారని, ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి మీద. ఇప్పుడు 10 మంది చేసే విమర్శల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ప్రజలకు సేవ చేసినాక వచ్చాను. ఇప్పుడు ఒక పక్కనేమో నేను అసమర్థుడు అంటారు, చేయలేనంటారు, ఇంకో పక్కనే అవినీతి పరులు అంటారు. వాళ్ళకి అవగాహన లేదు నన్ను ఏం తిట్టాలో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి అయోమయ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ముందని వాళ్ళు తెలుసుకుంటే అది బాగుంటుంది. ఎందుకు లోకేష్ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి, నేను కూడా ఆలోచిస్తున్నాను ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. భయపడ్డారా? లోకేష్ ని చూసి ప్రతిపక్షం భయపడింది అనుకుంటారా? ఏమో కాంపిటీషన్ అనుకుంటున్నారో నేను భావిస్తున్నాను, అంతే. దానికన్నా ఇంకేముంటుంది? ఇక మీరు ప్రాజెక్టులు తీసుకొచ్చే విషయంలో ఎంఓయూలు, లక్షల కోట్ల ఎంఓయూలు, 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చేశారు. సాధారణంగా ఏ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకున్నా కూడా 30-40% కంటే ఎక్కువ గ్రౌండ్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఈసారి చూస్తే ఆ స్థాయిలో ఉన్న అయ్యే పరిస్థితి ప్రస్తుతం మనకుందా? ఎంఓయూలు కార్యరూపం దాల్చట్లేదు అనే ఒక ప్రధాన వాదన. 60% మన గ్రౌండ్ అనే కదా. ఇంత ముందలు చేసిన ఎంఓయూలో 60% గ్రౌండ్ అయిపోయినాయి, పనులు అవుతున్నాయి. అపోలో టైర్స్, సిఎట్ టైర్స్, మన హీరో మోటార్స్, కియా ఇవన్నీ చూస్తే అక్కడ చేసిన ఒప్పందాలు ఇప్పుడు పరిష్కారంలోకి వస్తున్నాయి. ఒక 40% గ్రౌండ్ అవ్వకపోవచ్చు, బట్ అది కూడా ఎట్లా అధిగమించుకోవాలి చేసుకుంటాం. ఎట్లా ఉంది వాటిని సఫలీకృతం చేయటంలో? అంటే కంపెనీలు జస్ట్ షో జరుగుతుంది, షో చేస్తా ఉంది గవర్నమెంట్ అనే విమర్శ ప్రధానంగా ఎంఓయూల విషయంలో మీపై వస్తా ఉంది. ఫాక్స్కాన్ వచ్చిందా రాలేదా? సెల్కాన్ వచ్చింది, మన కార్బన్ వచ్చింది, కియా వచ్చింది, అపోలో టైర్స్, సిఎట్, మన హీరో మోటార్స్, ఇన్ని సంస్థలు ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు, లెవెలింగ్ చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీలు కడుతున్నారు. ఇంకేం చూపించాలా వీళ్ళకి? అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు వచ్చి ఒకరికి ఉద్యోగం రాలేదంటారు, అయ్యా రాండి ఒక బస్సు పెడతా, వెళ్ళండి శ్రీ సిటీలో చూడండి, ఫాక్స్కాన్ ఒక్కసారి వెళ్ళండి, మీకు ఓపిక ఉంటే ఒక్కసారి వెళ్ళండి. 12,000 మంది మహిళలు అండి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. 12,000 ఒకసారి వెళ్ళి చూడమనండి. ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది. భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే దాంట్లో 3 ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. 3 ఫోన్లు. మళ్ళా కావాలని ఆరోపణలు చేసాక తేలిగ్గా ఉంటుంది, వచ్చి చూస్తే బాగుంటుంది. నంద్యాల రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఈ చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. సో నాకు ఎలాంటి సందేహం లేదు. ఏ స్థాయి రిజల్ట్ రాబోతోంది మీరే చూస్తారు కదా, ముందు మీరే చూస్తారు. ఇకపోతే లోకేష్ టీం విషయంలో, అంటే ప్రధానంగా వివిధ శాఖలు మీకున్నటువంటి డిపార్ట్మెంట్లోని కొంతమంది అవినీతి ఆరోపణల అధికారులను కూడా లోకేష్ ఎంకరేజ్ చేస్తున్నాడు అనే ఒక విమర్శ కూడా అధికార వర్గాల్లో ఉంది, ఏమంటారు? అది తప్పుడు ప్రచారం.
నాకు ఇచ్చిన టీంతో నేను పనిచేస్తాను. నేను ముఖ్యమంత్రిని కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. టీంని ఎంచుకునే అవకాశం లేదా మీకు? ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు. ఇంకొక విమర్శ, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కలిసే సమయానికి కలవడానికి వచ్చినప్పుడు కొంత వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, కొంత ఇబ్బంది పడుతున్నటువంటి ఘటనలు కూడా కొన్ని జరిగాయి. దాన్ని ఎందుకు మీరు సరిదిద్దుకోలేకపోతున్నారు? అంటే ఒక ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎవరిని ప్రయారిటైజ్ చేయాలి. ఇప్పుడు ఒక మంత్రితో నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటా, ఒక 2 నిమిషాలు అయ్యేది కాదు, ఒక 2 నిమిషాలు పట్టచ్చు. ఆ లోపల 2-3 మంత్రులు వచ్చినప్పుడు వెయిట్ చేసాం, కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ నేను డిపార్ట్మెంట్ రివ్యూలు చేయట్లేదు ఆ టైంలో. మేమంతా అదే ఎమ్మెల్యేలతోనే, నేను మంత్రులతోనే కూర్చున్నాం. ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉంది కదా. దాంతో కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఎవరికైనా ఇబ్బంది కల్పించుంటే క్షమించాలి, నేను ఇంకా చిన్నపిల్లడిగా నన్ను క్షమించాలి. ఎట్లా ఉంది క్యాబినెట్ లో సహచర మంత్రులతో? ఎలా ఉంది? మొదటిసారి క్యాబినెట్ లోకి వచ్చారు, సీనియర్లు ఉన్నారు, 83 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, కొత్తగా మీరు ఇప్పుడు క్యాబినెట్ లోకి వచ్చారు. వాళ్ళతో ఎట్లా ఉంది మీకు? నాకు ఎవరితో ఇబ్బంది లేదు. ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది? సీనియర్ బాగా గైడ్ చేస్తారు, చాలా అద్భుతంగా గైడ్ చేస్తారు. టైం టు టైం ఫీడ్బ్యాక్ ఇస్తారు. తప్పు చేస్తే తప్పు చేసావు నువ్వు అంటారు, అంత క్యాండిడేట్ గా చెప్తారు. అలాంటి సమస్య మాకు లేదు. తరచుగా ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని చెప్తా ఉన్నారు. సీఎం గారి కంటే ఎక్కువ టైం మీరు ఇక్కడే ఉంటా ఉన్నారు. ఏం చెప్తారు ఫ్యామిలీ గురించి? ఉంటుంది కదా, 2.5 సంవత్సరాల వయసు మా అబ్బాయిది, ఎంతైనా దగ్గర ఉండాలని కోరిక ఉంటుంది. కానీ తప్పదు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేదానికి టైం పడుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ షిఫ్ట్ అయ్యేదానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సమస్య అనేది ఉంటుంది, ఇంకా తప్పదు. ప్రజల కోసం ఇంకా ఇది తప్పదు. సార్, ఓవరాల్ గా చూస్తే 2019 ఎన్నికలకి ఏ స్లోగన్తో మీరు వెళ్ళబోతున్నారు? ప్రతిపక్ష పార్టీ ఎటువంటి పోటీని ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రతిపక్ష పార్టీ ద్వారా పోటీ రాదు, వాళ్ళ ఎన్నికల్లో రెలవెంట్ అని నేను అనుకోవట్లేదు. సో నాకు ఎలాంటి సందేహం లేదు, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపిస్తారు ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది లోకేష్తో ముఖాముఖి కార్యక్రమం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని లోకేష్ చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని లోకేష్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎన్టీవీ టీం, అమరావతి.